This conference will now be recorded. మౌస్ క్లిక్ చేయడం అంతా ఆన్ క్లిక్ అయిపోయినట్టుంది కదా. ఆ కుకీస్ చెక్ చేశారమ్మా మీ దాంట్లో ఎనేబుల్ డిజేబుల్ వచ్చింది, ఒకసారి చెక్ చేయండి మీరు దాంట్లో. ఓకే రైట్. నెక్స్ట్ ఆన్పుట్ ఈవెంట్ అన్నమాట. సో ఆన్పుట్ ఈవెంట్, ఆన్ ఇన్పుట్ ఈవెంట్ అంటే ఏంటంటే మనం ఇవి బేసిక్గా ఫామ్ ఈవెంట్స్. సో ఇవి బేసిక్ ఏంటంటే స్పెసిఫిక్గా ఫామ్కి. ఓకే, సో ఫామ్కే మనం ఎక్కువ ఈవెంట్స్ని పాస్ చేస్తూ ఉంటాం, అందుకనే ఫామ్ ఈవెంట్స్ అని సెపరేట్గా తీసుకున్నాను నేను. సో ఆన్ ఇన్పుట్ ఈవెంట్ ఏం చేస్తుందంటే, సో వెన్ ద యూజర్ ఈస్ గివింగ్ సమ్ ఇన్పుట్, సో ఆ యూజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ని అప్డేట్ చేయడం అనమాట. ఆ ఇన్పుట్ని అప్డేట్ చేయడము ఈ ఫామ్ ఈవెంట్స్ స్పెషాలిటీ. సో ఫామ్ ఈవెంట్స్లో మనం చూసుకునేది ఏంటంటే ఆన్ ఇన్పుట్ ఈవెంట్. సో ఆన్ ఇన్పుట్ ఈవెంట్ ఏం చేస్తుందంటే, సో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో, సో వెన్ వీఆర్ గివింగ్ సమ్ ఇన్పుట్, ఇన్పుట్ అనగానే మనకు గుర్తొచ్చే ట్యాగ్ ఏంటి? ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్, ఆన్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ కేస్. ఆన్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ కేస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఆన్ ఇన్పుట్ అంటే నువ్వు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవ్వాలి? అది ఇట్ హ్యాస్ టు కన్వర్ట్ ఇన్ టు అప్పర్ కేస్. అప్పర్ కేస్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ అనమాట. మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం ఫంక్షన్, రైట్? సో మనం క్రియేట్ చేసిన ఫంక్షన్. ఓకే, సో ఆ అప్పర్ కేస్, ఇక్కడ స్ట్రింగ్ అప్పర్ కేస్ అవన్నీ నడవు. సో ఇది జావా స్క్రిప్ట్ కదా, సో జావా స్క్రిప్ట్ కాబట్టి అట్లాంటి ఇక్కడ ఏం వర్తించాలి. సో ఇక్కడ మనము స్పెసిఫిక్గా ఫంక్షన్ని రాసుకుంటున్నాం. సో ఫంక్షన్ పేరేంటి? సో ఫంక్షన్ పేరు ఈజ్ అప్పర్ కేస్ ఫంక్షన్. అప్పర్ కేస్ ఫంక్షన్ ఏం చేసింది చెప్పండి, మీకు తెలిసిందే ఇక్కడ. సో ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇక్కడ చూడండి ఎక్స్ డాట్ వాల్యూ టు అప్పర్ కేస్. దేని మీద? స్ట్రింగ్ మీద కాదు ఇది. ఇట్ ఈస్ లైక్ ఆన్ ద కాన్స్టెంట్, ఆన్ ద కాన్స్టెంట్స్. ఆ కాన్స్టెంట్ కి సంబంధించిన వాల్యూ. క్లారిటీ వస్తుందా? సో డైరెక్ట్ గా మీరు ఇదే అక్కడ రాసేయచ్చు కదా సార్ అంటే కుదరదు అట్లా. సో ఆన్ ఇన్పుట్ లో యూ టూ అప్పర్ కేస్ అని రాయడం కుదరదు. మనం దాన్ని ఇన్పుట్ గా తీసుకొని ఆ ఇన్పుట్ మీద మనము టూ అప్పర్ కేసు టూ లోవర్ కేసు జావా లాగా వాడుకోవచ్చు. బేసిక్గా డేటా కదమ్మా ఇంపార్టెంట్. సో డేటా మీద నువ్వు రాసుకోవచ్చు. ఇక డైరెక్ట్గా ఆన్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు టూ అప్పర్ కేస్ అంటే కుదరదు అది. క్లారిటీ వస్తుందా? సో ఇక్కడ ఏంటంటే మీరు డేటా ఇంపార్టెంట్. సో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో డేటాని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనము? గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసాము. సో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎందులో పెట్టుకుంటున్నాము? వీఆర్ కీపింగ్ ఇన్ సమ్ కాన్స్టెంట్. సో ఎక్స్ డాట్ వాల్యూ, ఇక్కడ ఎక్స్ మనం చేంజ్ చేయట్లేదు. ఎక్స్ లోని వాల్యూ we are converting into uppercase and giving that into the value once again. అంటే x లోని వాల్యూ ఏది అంటే ఆ ఇన్పుట్ లోని వాల్యూ అని అర్థం. వీఆర్ నాట్ చేంజింగ్ ఎక్స్, అర్థం చేసుకోండి. వీఆర్ చేంజింగ్ ఎక్సెస్ వాల్యూ. ఇన్పుట్ గుర్తుందా మీకు? ఇన్పుట్. ఓకే, సో ఒక్కసారి మనం ఓకే, సో we will create a file. సో న్యూ ఫైల్, దీంట్లో HTML కంటెంట్ పెట్టుకుందాం. ఇది గుర్తుందా? వ్యూ పోర్ట్ ఇవన్నీ గుర్తున్నాయా? ఓకే, సో ఇది అవసరం లేదు ప్రస్తుతానికి, తీసేయండి. ఓకే, సో ఇది సో బాడీ రైట్. ఇక్కడ ఏమంటున్నాను చెప్పండి నేను. మన మెయిన్ థింగ్ ఏంటి? వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ గోయింగ్ టు టేక్ సమ్ ఇన్పుట్ కావాలంటే మీరు ఏం చేయాలి? కంపల్సరీగా ఇన్పుట్ కావాలంటే మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ఫామ్. నో, బేసిక్స్ ఫామ్ చేయాలా లేదా? ఓకే, ఫామ్ లోపల ఓకే, సో ఫామ్ లోపల we will have some input. సో enter name. సో ఇదేంటి? లేబుల్. దీనికి కావాలంటే మీరు లేబుల్ కూడా పెట్టుకోవచ్చు. గుర్తుందా లేబుల్? సో లేబుల్ కూడా పెట్టుకోవచ్చు. సో యూ కెన్ కీప్ ఏ లేబుల్ ఫర్ దిస్, రైట్? ఓకే, సో ఈ లేబుల్ ఏమంటారు చూడండి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఓకే, మనం ఒక చిన్న చేంజ్ చేస్తాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్. ఇక్కడ ఏమన్నా నేను ఐఎమ్ యాడింగ్ ఎన్ ఈవెంట్ టు ఇట్. ఏం ఈవెంట్ రాస్తున్నాం సార్? ఆన్
input is equal to, we are writing, so we are writing something like upper case, something like upper case అంటే నువ్వు అప్పర్ కేస్ ఫంక్షన్ ని కాల్ చేసుకో. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఇది రన్ చేయగానే ఏమవుతుంది జనరల్ గా, సో లెట్ మీ గో టు ద UI12 ను I will say form projects, okay, form events, so form events, so save. సో ఇప్పుడు నేను ఇది రన్ చేయగానే నాకు జనరల్ ఏమవుతుంది, సో యూ విల్ గెట్ ఏ ఫామ్. సో ఫామ్ విత్ ఇన్పుట్ యూ విల్ గెట్, అంతే కదా, ఏమొస్తుంది మీకు, ఫామ్ విత్ ఇన్పుట్, ఫామ్ విత్ ఇన్పుట్. సో అయితే ఈ వాల్యూని ట్రాక్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తారు మీరు, ఇప్పుడు ఇందులో ఒక వాల్యూ రాస్తారు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హరిణి అని రాస్తారు, ఓకే, హరిణి అని రాస్తారు. సో ఈ హరిణి ఏంటి యాక్చువల్గా వాల్యూ, వాల్యూ. సో వాల్యూ దేంట్లో, ఆ పర్టిక్యులర్ ఇన్పుట్లో, ఆ పర్టిక్యులర్ ఇన్పుట్లో హరిణి అనేది ఒక వాల్యూ, అంతేనా కదా. ఎట్లా సార్ ప్రూవ్ చేయండి, ఓకే, సపోజ్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు జేకోబ్, సో వాల్యూ ఇస్ ఈక్వల్ టు జేకోబ్ అని అనుకోండి. సో ఇప్పుడు జనరల్గా ఏమైతుంది, మనం ఇది రన్ చేయగానే అక్కడ జేకోబ్ అని వస్తుంది, అంటే అది వాల్యూ అన్నట్టే కదా, అంటే నువ్వు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే అది వాల్యూవే, రైట్. సో ఈ వాల్యూ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి, రైట్, ఓకే, సూపర్. ఇప్పుడు ఆన్ ఇన్పుట్ అప్పర్ కేస్ అవ్వాలి అంటే ఈ అప్పర్ కేస్ అనేది ఏంటి సార్, మరి అప్పర్ కేస్ ఈజ్ ఏ ఫంక్షన్, అప్పర్ కేస్ ఈజ్ ఏ ఫంక్షన్. సో వాట్ ఈజ్ అప్పర్ కేస్ సార్, అప్పర్ కేస్ ఈజ్ ఏ ఫంక్షన్, చూడండి వచ్చేసి. సో అప్పర్ కేస్ ఫంక్షన్, అప్పర్ కేస్ document dot get element by id f name x dot value is equal to x dot value to upper case. yes, మీకు కూడా ఇట్లా రావాలి అనుకుంటే మీరు ట్యాబ్ 9 అనేది దాన్ని ఏమంటారు ఎక్స్టెన్షన్ తీసుకోండి, ట్యాబ్ 9, రైట్, ఓకే. సో ఒక చేంజ్ ఏంటి మనం చేసుకునేది, CONST, లేదు సార్ వేర్తో పని అంటే అవుతుంది, నో ప్రాబ్లం, వేర్ పెట్టుకోవచ్చు, లెట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఓకే. నౌ ఎఫ్ నేమ్ వచ్చేసిందా, ఎఫ్ నేమ్ ఎక్కడ స్టోర్ అయింది, ఎక్స్. సో ఎక్స్కి ఏమేమి ఉంటాయి ఇప్పుడు, నాకు టైప్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, ఐడి ఉంటుంది, ఎస్ అన్న, అండ్ వాల్యూ ఉంటుంది. మరి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది సార్, యూజర్ ఇస్తాడు వాల్యూ, అర్థమైందా, క్లారిటీ వచ్చిందా ఏం చెప్పాలనుకుంటున్నాను. సో యూజర్ వాల్యూ అనేది ఇస్తాడు, ఓకే. యూజర్ ఇచ్చిన వాల్యూని నువ్వు దేంట్లో కన్వర్ట్ చేయి, అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చెయ్యి, ఓకే, సేవ్ ఇట్. So now right. Input type is equal to submit. Input type is equal to submit, right. చూసారా నేను ఏం చేసి, నేను క్యాప్స్ కొట్టలేదమ్మా, ఐ డి నాట్ గివ్ ఎనీ క్యాప్స్, మీరు క్యాప్స్ కొడుతున్నా అనుకుంటారేమో. సో ఐ జస్ట్ యూజ్ ద కీబోర్డ్, ఆన్ స్క్రీన్ కీబోర్డ్, ఓకే. సో క్యాప్స్ ఆన్ ఉంటే ఇది మనకు హైలైట్ అవుతుంది, ఓకే. సో క్యాప్స్ ఆఫ్ ఉంది ఇప్పుడు, రైట్. సో వాట్ ఐఎమ్ సెయింగ్, HA క్యాప్స్ ఆఫ్ ఉంది, HARINI ఏమైంది చెప్పండి, ఆటోమేటిక్ క్యాప్స్ అయిపోయింది. ఎందుకు అంటే మనం ఆ ఫంక్షన్ రాసాం కాబట్టి. క్లారిటీ వచ్చింది. ఇప్పుడు క్యాప్స్ ఆఫ్ ఉంది, క్యాప్స్ ఆన్ ఉంటే ఇట్లా ఉంటుంది యాక్చువల్లీ. సో క్యాప్స్ ఆఫ్, అర్థమైందమ్మా, గాట్ ఇట్. సో దిస్ ఇస్ ద వే దట్ we are going for the which event, on input event, on which event, on what event, on input event, అర్థమైందమ్మా. ఎస్, ఆన్ ఇన్పుట్ ఏం రన్ చేయాలి మీరు,
అప్పర్ కేస్ ఫంక్షన్ ని రన్ చేయాలి. సో అప్పర్ కేస్ ఎక్కడ రన్ అవుతుంది? అప్పర్ కేస్ అనేది ఇక్కడ ఫంక్షన్ అప్పర్ కేస్. లేదు సార్ నేను దీనికి ఎక్స్టర్నల్ గా జావా స్క్రిప్ట్ రాసుకుంటాను, ఐ మీన్ యాడ్ ఈవెంట్ లిజనర్ రాసుకుంటానంటే అది మీ ఇష్టం, రాసుకోవచ్చు. సో దిర్ ఇస్ నో స్టాపేజ్ ఇన్ దట్. లేదు సార్ ఇదే క్లారిటీ ఈజీగా ఉంది అంటే ఇదే వాడుకోవచ్చు, తప్పేం లేదు. నో ప్రాబ్లం ఎట్ ఆల్, మన ఇష్టం. ఈస్ దిస్ క్లియర్? Yes, everyone understood. So what is this event? On input event. Okay. Now we will go for on change event. On change. On change uppercase. On change ఏం చేస్తుంది సార్ ఇప్పుడు? Now for example, ఇక్కడ ఏం సింపుల్ గా నేను on change అని పెడతాను. Let's see what the change will come. So on, what I'll say here, on change. చూడండి ఎన్ని ఆన్లు ఉన్నాయి. ఆన్ చేంజ్, ఆన్ ఫామ్ చేంజ్, ఆన్ రేట్ చేంజ్ అన్ని చూడాలి అంటే కష్టం. సో ఇప్పుడు సేవ్ ఇట్, రిఫ్రెష్ దిస్. ఓకే రైట్ హరిణి. ఏం చేశాను నేను? జస్ట్ ట్యాబ్ కొట్టాను అంతే. ఏం కొట్టాను? ట్యాబ్. సో మళ్ళీ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ నేను నార్మల్గా ఓకే. సో ట్యాబ్ ఆన్ చేంజ్. ఆన్ చేంజ్ అంటే ఫామ్ లో ఎలిమెంట్ చేంజ్ అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే ఫామ్ లో ఎలిమెంట్ చేంజ్ అంటే నువ్వు సబ్మిట్కి వెళ్ళగానే ఇక్కడ ఏమైంది? హరిణి అనేది అప్పర్ కేస్ అయిపోయింది. హరిణి అనేది ఏమైంది? అప్పర్ కేస్ అయిపోయింది. ఎస్ ఓకే. సో నౌ ఆన్ చేంజ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఆన్ చేంజ్ ఆఫ్ ద టెక్స్ట్, ఇట్ ఈస్ ఆన్ చేంజ్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్. ఓకే. సో నౌ ఐ విల్ సే గ్యారీ, గో టు సబ్మిట్. ఏమైంది? గ్యారీ అన్నాను. సో గ్యారీ జస్ట్ నెక్స్ట్కి వెళ్ళాలంటే ఏమంటాను నేను? సబ్మిట్ అంట ట్యాబ్ కొడతాను కదా, ట్యాబ్ కొట్టగానే అయిపోయింది. Yes, so when you go into the next element, okay, for example, ఇంకొక ఇన్పుట్ తీసుకొని కావాలి. So input type is equal to, so you take last name, right? So ఇక్కడ అప్పర్ కేస్ తీసేయండి. అంటే నాకు సెకండ్ దానికి అప్పర్ కేస్ అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ దానికి అప్పర్ కేస్ కావాలి అనుకుంటున్నాను. సో సేవ్ ఇట్. So refresh this. So now you have first name. Okay, break it. So we'll give a break. Right. So now here I will say Gary tab. నెక్స్ట్ వెళ్ళాలంటే మీరు ట్యాబ్ లేకపోతే లేదు సార్ నేను ట్యాబ్ వాడను, నేను సంథింగ్ లైక్ ఐ గో విత్ ద మౌస్, మీ ఇష్టం. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళంగానే అది ఏమైంది? ఇట్ హ్యాస్ బికమ్ an upper case. Why sir? Because we have used which event? On change event. We have used which event? On change event. So దీనికి రాయలేదు. ఓకే. సో దీనికి నేను రాయలేదు. అర్థమైందా? ఈజ్ దిస్ అండర్స్టూడ్? సో ఈ విధంగా మనము ఏ ఈవెంట్ ని చూస్తున్నాము? ఆన్ చేంజ్ ఈవెంట్ ని చూస్తున్నాం. సో దిస్ ఇస్ ఆన్ చేంజ్ ఈవెంట్. ఎస్, am I crystal clear? సో ఆన్ చేంజ్ ఈవెంట్ ఏం చేసింది అర్థమైందా? ఆన్ చేంజ్ ఈవెంట్ ఏం చేసింది? when you are shifting to the next element of the form, that function is getting called. క్లారిటీ వచ్చిందా? ఓకే. ఎందుకు జనాలు తగ్గారు? ఓకే, మూవీ ఎఫెక్ట్. సో ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ అవుట్ ఈవెంట్స్. సో ఇక్కడ ఈ 2 ఈవెంట్స్ ఇంపార్టెంట్. సేమ్ ఇంతకుముందు మనం చూసాం ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్, గుర్తుందా? సో అవే మళ్ళీ ఒక్కసారి చూస్తాం, కానీ this time we will see it in a different way. Okay, now if you observe here what we are doing, let me just explain this by keeping it on the VS Code so that you can understand it better. Okay,
సో 2 ఈవెంట్స్ ఒకేసారి రాసాము. స్టైల్ ఏమన్నాము? సో స్టైల్ we said background color రెడ్ అవ్వాలి, width 120 pixel, height, padding. Remember all this: background color, width, height, padding. గుర్తున్నాయా? ఓకే. సో mouse over me. Okay, mouse over me, right? Okay, so mouse over me, right? సో ఇప్పుడు మౌజ్ ఓవర్ మీ, ఇప్పుడు జనరల్ ఇది లేదనుకుందాం, ఒక్క నిమిషం, ఇది లేదనుకుందాం, సేవ్. సో ఇప్పుడు ఏమేమి అటాచ్ అవుతాయి ఆ డివ్కి? ఏమేమి అటాచ్ అవుతాయి? స్టైల్, బ్యాక్గ్రౌండ్ కలర్, విడ్త్, హైట్, ప్యాడింగ్, అవన్నీ అవుతాయి మౌజ్ ఓవర్ మీకి. డన్. ఓకే, నౌ we will say m over. m over అంటే ఇట్స్ ఏ ఫంక్షన్. సో దిస్ అనేది ఏంటి? ఈ పలానా ఆబ్జెక్ట్ కి. సో దిస్ అనేది ఎందులో కాపీ అవుతుంది? OBJ లోకి కాపీ అవుతుంది. అంటే ఈ ఎలిమెంట్ ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నప్పుడు, ఏం కావాలి? యూ హ్యావ్ టు గివ్ మీ థ్యాంక్ యూ, లేకపోతే ఏమాలి? మౌజ్ ఓవర్ మీ అన్న. ఓకే, సో హౌ ఇట్ విల్ చేంజ్? బటన్ కాదమ్మా, ఇట్స్ నాట్ ఏ బటన్. ఓకే, సో థ్యాంక్ యూ ఎప్పుడు వచ్చింది? మౌజ్ ఓవర్, మౌజ్ అవుట్, మౌజ్ ఓవర్, మౌజ్ అవుట్, మౌజ్ ఓవర్, మౌజ్ అవుట్. సో మౌజ్ ఓవర్ అన్నప్పుడు ఏమవుతుంది? థ్యాంక్ యూ అని వస్తుంది. ఎందుకు థ్యాంక్ యూ అని వస్తుంది? బికాజ్ వి సెడ్ ఇన్నర్ HTML షుడ్ బి థ్యాంక్ యూ. మళ్ళీ అవుట్ అవ్వగానే మళ్ళీ మౌజ్ ఓవర్ మీ అనే రావాలి. లోడ్ చేసేటప్పుడు వచ్చింది మాత్రమే ఇదన్నమాట. ఓకే, సో మీకు ఒక చిన్న చేంజ్ పెడతాను రెండుకి. సో అక్కడ ఏం చేంజ్ పెట్టాను గమనించండి. మౌజ్ ఓవర్ మీ ఏది? డివ్ది, లైన్ 14ది, లైన్ 14ది మౌజ్ ఓవర్ మీ వచ్చింది. ఓకే, నౌ థ్యాంక్ యూ. మౌజ్ అవుట్ అవ్వగానే ఏమైంది చెప్పండి? ఎగ్జాక్ట్లీ, మౌజ్ అవుట్ అవ్వగానే కిందది వచ్చింది. అది తేడా, అర్థమైందా? సో మౌజ్ అవుట్ అవ్వగానే వాట్ ఇస్ ద డిఫరెన్స్ దట్ యు ఆర్ గెటింగ్? యు ఆర్ గెటింగ్ దిస్ వన్, నాట్ దిస్ వన్. ఇది అయిపోయింది, ఇది లోడ్ చేసినప్పుడే వస్తుంది. పేజ్ లోడ్ అయినప్పుడే ఇది వస్తుంది. పేజ్ నువ్వు మౌజ్ దాని మీద క్లిక్ చేసినప్పుడు, దాని మీద ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ వచ్చింది. ఎందుకు థ్యాంక్ యూ వచ్చింది? బికాజ్ ఇక్కడ థ్యాంక్ యూ అని ఇచ్చాను. మళ్ళీ బయటకు తీసుకొచ్చావు, బయటకు తీసుకురాగానే ఏమైంటుంది? మౌస్ ఓవర్ మీ. ఎస్, am I clear? ఓకే, సో ఈ విధంగా మనం ఎవరిని రన్ చేసుకుంటున్నాము? వీఆర్ రన్నింగ్ విచ్ ఈవెంట్స్? మౌస్ ఓవర్ అండ్ మౌస్ అవుట్. డన్, క్లియర్? ఓకే, సో ఈ 2 ఈవెంట్స్ ఏంటమ్మా? ఎస్, ఓకే. నేను డాక్యుమెంట్ పంపించలేదు అనుకుంటా, నేను పంపిస్తాను. ఓకే, ఆన్ మౌస్ డౌన్, ఆన్ మౌస్ అప్ అండ్ ఆన్ క్లిక్. అగైన్ ఆన్ క్లిక్, మళ్ళీ మనకు వచ్చింది. ఆన్ మౌస్ డౌన్, ఆన్ మౌస్ అప్, ఓవర్ అప్ ఏంటి సార్ తేడా? ఓకే, విల్ సీ. సో we will go for try to understand. దాన్ని మళ్ళీ రాయాలి అంటే టైం పట్టేస్తుంది, అందుకనే ఐఎమ్ జస్ట్ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? జస్ట్ మేక్ ద అడ్జస్ట్మెంట్. విడ్త్, తర్వాత హైట్, తర్వాత ప్యాడింగ్. ఓకే, సో డివ్కి వచ్చింది ఏంటమ్మా? డివ్కి వచ్చింది క్లిక్ మీ మాత్రమే. ఓకే, సో ఇప్పుడు చూడండి, కలర్స్ యూ కెన్ స్విచ్ ఆన్.
రైట్. సో సేవ్ ఇట్. ఏమొచ్చింది? మౌస్ క్లిక్ చేశాను. క్లిక్లో ఉన్నాను నేను ఇప్పుడు యాక్చువల్లీ. ఎంత ఉన్నాను? క్లిక్లో ఉన్నాను. క్లిక్ వదిలేసాను. మౌస్ డౌన్, మౌస్ అప్. క్లిక్లో ఉన్నప్పుడు క్లిక్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఐఎమ్ ఆన్ ద క్లిక్. ఐఎమ్ ఆన్ ద క్లిక్. క్లిక్లో ఉన్నప్పుడు ఏమొస్తుంది? క్లిక్లో ఉన్నప్పుడు ఏ ఈవెంట్ రన్ అవుతుంది చెప్పండి? ఏ ఈవెంట్ రన్ అవుతుంది? ఆన్ మౌస్ డౌన్ ఈవెంట్. ద మౌస్ ఇస్ క్లిక్డ్. సింపుల్ చెప్పాలంటే ఆన్ మౌస్ ఇస్ క్లిక్డ్. ఓకే. సో లేకపోతే మీకు ఇంకా క్లారిటీ రావాలంటే మౌస్ క్లిక్ ఆన్. Mouse click on. Okay, I'll write here mouse click off. Click off. Okay. So మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను మీ క్లారిటీ కోసం. క్లిక్ మీ క్లిక్ చేశాను. మౌస్ క్లిక్ ఆన్. మౌస్ క్లిక్ ఆన్. మౌస్ క్లిక్ ఆఫ్. మౌస్ క్లిక్ ఆన్. మౌస్ క్లిక్ ఆఫ్. క్లిక్ ఆఫ్. అర్థమైందా? సో ఈ విధంగా మనము we can add the event. దేనికి ఈవెంట్ యాడ్ చేసినట్టు ఇది మనము we have added the event to the div కి యాడ్ చేసాము. div అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ ఎలిమెంట్స్. డివిజన్ ఆఫ్ ఎస్ గాట్ ఇట్ క్లియర్? ఓకే. సో ఈ విధంగా మనము we can go with the which one mouse down and mouse up events. Okay. Right. Next, we will go for over out అయిపోయింది కదా. over out is over. Now see here. So now on focus. Next function ఏంటి? నెక్స్ట్ ఈవెంట్ ఏంటి? ఆన్ ఫోకస్. సో ఫోకస్ అంటే జనరల్ ఏంటి? ఆ హైలైట్ అయినప్పుడు. ఎగ్జాక్ట్లీ అది హైలైట్ అయినప్పుడు. సో మనం ఇప్పుడు ఏమంటున్నాము? ఆన్ ఫోకస్ మై ఫంక్షన్. సో బ్యాక్గ్రౌండ్ షుడ్ బి ఎల్లో. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు వాల్యూ తీసుకున్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము? బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాం. ఓకే. సో వి విల్ డూ దిస్. ఓకే. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంతకు ముందు లాగా విల్ గో విత్ ద ఫామ్. Yeah. So here what I want is on focus. On focus is equal to something like focus fun. Okay, so focus fun. ఇక్కడ కూడా focus fun బడి. So focus fun 1, fun 2. Okay. So now instead of this, okay. So focus 1, focus 2. Okay. So అదే ఇచ్చేసింది మనకి. Okay, so what we are writing here? Function focus 1. So function focus 1. So what we have to take here? We have to take document dot direct to write document dot get element by id. Which one? F name dot style dot background is equal to yellow. Okay, is equal to yellow. Next, okay, same is equal to green. Right? ఫస్ట్ ఎల్లో, తర్వాత గ్రీన్. అంటే దేని మీద ఫోకస్ వెళ్తే ఆ ఫంక్షన్ రన్ అవుతుంది. ఆ ఇన్పుట్ తీసుకో. సో ఫస్ట్ నేను ఫోకస్ దేని మీద పెట్టాను?
ఫస్ట్ ఇన్పుట్ పైన పెట్టాలి. సో ఫస్ట్ ఇన్పుట్ పైన పెట్టంగానే అది ఏమొచ్చింది, ఎల్లో కలర్ వచ్చేసి. నెక్స్ట్ గ్రీన్. ఎస్. సో వీఆర్ యూజింగ్ ద ఇంటర్నల్ థింగ్స్ అని. సార్ ఎగ్జాంపుల్లో 2-3 లైన్లు ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్లో మనం ఏమన్నామంటే ఎక్స్ తీసుకొని అక్కడ నుంచి ఓబీజే అని రాసి ఇదంతా రాసాం. అదంతా అవసరం లేదు, కంపల్సరీ నేను అట్లానే రాయాలని ఏం లేదు, మన ఇష్టం. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్గా నేను ఆ ఎలిమెంట్ తీసేసుకొని అక్కడనే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేస్తాను. am I clear? Yes. So in this way you can work on it అనమాట. లేదు సార్ ఇది ఈజీ వే, ఎస్, అది కొంచెం ఆ పారామీటర్ ఈ పారామీటర్ లాక్కొని తీసుకొని ఉంది, ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. వన్స్ ఒకసారి కాన్సెప్ట్ అర్థమైందంటే మీరు మీ ఓన్గా రాసుకోవచ్చు. ఎనీవే, ఈజ్ ఇస్ క్లియర్? ఓకే, సూపర్. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే ఆన్ ఫోకస్ అయిపోయింది. సో ఆన్ మౌస్ ఓవర్ ఈజ్ ఆల్సో ఓవర్, ఇజంట్ ఇట్? ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఒకసారి నేను మీకు చెప్పాను లాస్ట్లో, ఐ విల్ ట్రై టు షో యూ వన్ గుడ్ వన్. సో ఐ విల్ షో ద ఫస్ట్ ద అవుట్పుట్, దెన్ విల్ టాక్ అబౌట్ ద ఇన్పుట్. సో ఇది బేస్ చేసుకొని, ఐ మీన్ ఇట్లాంటిది బేస్ చేసుకొని మీకు ఒక చిన్న టాస్క్ కూడా ఇస్తున్నాను ఇవాళ. సో హియర్ HTML. So save this. Okay. We'll format it. No problem. First ఒకసారి output చూస్తాం. Right. So please rate the service. You selected good. Right. ఏమొచ్చింది అక్కడ, నువ్వు ఏ సెలెక్ట్ చేసావు అక్కడ అది ప్రింట్ అయ్యి. సో వెరీ పూర్. సో యూ సెలెక్టెడ్ వెరీ పూర్. వెరీ గుడ్. యూ సెలెక్టెడ్ వెరీ గుడ్. సో అది రేడియో బటన్, అది తెలుసు. కానీ ఇక్కడ ఏంటి, సబ్మిట్ కొట్టంగానే రిజల్ట్ రావాలి. ఏ లాగాలి, ఈ టెక్స్ట్ లాగాలి. రైట్. సో టెక్స్ట్ లాగాలి. సో టెక్స్ట్ లాగి ఆ టెక్స్ట్ని ఇక్కడ ప్రింట్ చేయాలి, అది మెయిన్ లాజిక్. ఎస్. సో ఏం చేసాం సార్ దీనికోసం మనం చేసింది ఏంటంటే సింపుల్, ఆల్రెడీ ఫామ్ డిజైన్ చేయడం మీకు వచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫామ్ డిజైన్ చేసాం. రైట్. ఎగ్జాక్ట్లీ, వాల్యూ. సో వాల్యూ ఎట్లా తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేమ్ ఈజ్ రేట్, నేమ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద థింగ్స్. రైట్. సో ఏమంటారు, రేడియో బటన్ క్లియర్ కదా. రైట్. ఓకే, ఇప్పుడు వాల్యూ తీసుకోవాలి. సో వాల్యూ తీసుకోవాలి, ఫస్ట్ బటన్ తయారు చేసేసినాం. సో PID is equal to output. So in the script what we are writing, see, అది యూ సెలెక్టెడ్ అనేది ఎక్కడ ప్రింట్ అవ్వాలి, యూ సెలెక్టెడ్ అనేది ఎక్కడ ప్రింట్ అవ్వాలి, ఎగ్జాక్ట్లీ. సో యూ సెలెక్టెడ్ అనేది సబ్మిట్ కింద ప్రింట్ అవ్వాలి. రైట్. సబ్మిట్ కింద ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడే కదా. ఎస్. ఓకే. ఫార్మాటింగ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. కోడ్ చూడడానికి భయంకరంగా అనిపిస్తుంది కానీ చాలా చాలా ఈజీ. ఓకే. సో హియర్ ఇది ఎక్కడ క్లోజ్ అయింది, ఇది ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, మీకు క్లారిటీ కోసం ఇది ఇక్కడ క్లోజ్ అయింది, ఇది ఇక్కడ క్లోజ్ అయింది. ఈ మెయిన్ మనకి ఇక్కడ అన్నమాట. ఓకే. రైట్. ఇది కూడా ఫంక్షన్ ఇంకా జరుపుదాం. ఇది ఇక్కడ క్లోజ్ అయింది, ఇది ఇక్కడ క్లోజ్ అయింది, ఇది దీనికి. రైట్. ఇది రైట్. ఓకే. ఇప్పుడు చెప్పండి మీకు ఏమీ అర్థమైంది, స్క్రిప్ట్లోకి వెళ్ళండి.
స్క్రిప్ట్లో ఫస్ట్ ఏం చేసినాము, గెట్ ఎలిమెంట్ బై ఐడి బీటీఎన్ రేట్ అంటే వీడిని తీసుకున్నాం అంటే సబ్మిట్. ఓకే, తర్వాత అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ డాట్ ఐడి అంటే అవుట్పుట్ ఎవరు, పారాగ్రాఫ్. రెండు వచ్చేసినాయి కదా, బటన్ వచ్చేసింది, పారాగ్రాఫ్. సో మన పాయింట్ ఏంటి ఇక్కడ, నువ్వు బటన్ క్లిక్ చేస్తే అవుట్పుట్ జనరేట్ అవ్వాలి. ఎస్, ఓకే. నౌ వీఆర్ యాడింగ్ ఏ ఈవెంట్ లిజనర్ ఆన్ విచ్ ఎలిమెంట్, బటన్ బీటీఎన్ అంటే ఎవరు, ఎస్ సబ్మిట్ బటన్. బీటీఎన్ అంటే ఎవరు, సబ్మిట్ బటన్. ఓకే, బీటీఎన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఇంతకు ముందు మనం ఏం చేసాము, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ పెట్టాం, అదొక స్టైల్. ఇదొక స్టైల్. ఇదేంటి, బటన్ ఐడి అంటే బటన్ క్రియేట్ చేస్తున్నాం. ఎస్, బికాజ్ యూ వాంట్ టు ఎక్స్క్లూజివ్లీ యూజ్ ఇట్ ఫర్ ద ఈవెంట్స్. అర్థమైందా మా పాయింట్? ఓకే, సో btn డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ కామా, what is this, which function, arrow function. Which function, arrow function. Okay, so arrow function open, let rates is equal to, ఇక్కడ ఏమైంది చెప్పండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్, get element by id, get element by tag name, get elements by name, rate. సో రేట్ అనేది ఎవరు, ఎన్ని వస్తాయి, 1 2 3 4 5 వచ్చినాయి. ఈ 5 కూడా ఏంటి, ఒక అరేలో స్టోర్ అయిపోతాయి. నోడ్ లిస్ట్ గుర్తుందా మీకు, ఆ రోజు చూపించిన. సో నోడ్ లిస్ట్ అని స్టోర్ అయిపోతాయి, అవునా. సో దే విల్ బి స్టోర్డ్ యాజ్ ఏ అరే మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు ఇఫ్, ఓకే, సో ఇఫ్ కన్నా ముందు మనకి ఏముంది, ఫర్ ఈచ్ ఎలిమెంట్, సో ఫర్ ఈచ్ రేట్. ఓకే, రేట్స్ డాట్ అంటే రేట్స్ వచ్చింది మీకు, రేట్స్ లో ఏమేమి ఉన్నాయి నాకు చెప్పండి. ఫస్ట్ we have very poor, we have okay, we have good, and we have very good. So rates for each of them అంటే అక్కడి నుంచి తీసుకో, ఏమేమి తీసుకున్నావు, ఆ 5 వాల్యూస్ ని, 5 ఎలిమెంట్స్ ని తీసుకున్నాం. వాల్యూస్ డైరెక్ట్ గా రావు, వాల్యూ అనేది డైరెక్ట్ గా ఎట్లా వస్తుంది అంటే నాకు రేట్ డాట్ వాల్యూ పెడితే వస్తాయి. సో రేట్ డాట్ చెక్డ్ అంటే నువ్వు క్లిక్ చేసింది, చెక్డ్ అంటే ఏంటి అర్థం చేసుకోండి. సరే, ఇక్కడ నుంచి వస్తా, ఫ్లో ఇక్కడ నుంచి వస్తా. సో నౌ ఇక్కడ ఏం క్లిక్ చేశాను నేను చెప్పండి, హియర్ ఐ క్లిక్డ్ ఆన్ వెరీ గుడ్. హియర్ ఐ క్లిక్డ్ ఆన్ వాట్, ఐ క్లిక్డ్ ఆన్ వెరీ గుడ్. ఓకే, దేని మీద క్లిక్ చేసిన నేను, వెరీ గుడ్ పైన క్లిక్ చేశాను, రైట్. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనగానే ఏమవుతుంది మనకి, ఇవన్నీ రేట్స్ లో ఉన్నాయి, రైట్. ఇప్పుడు ఏమంటాము, రేట్స్ డాట్ ఫర్ ఈచ్ రేట్ అంటే ఫస్ట్ ఎవరు వస్తారు, వెరీ పూర్ వస్తారు. ఫస్ట్ రేట్ ఎవరు వస్తారు, వెరీ పూర్ డాట్ చెక్డా, నో, వెరీ పూర్ ఇస్ నాట్ చెక్డ్. నో, వెరీ పూర్ చెక్ ఉందా, లేదు. ఓకే, మళ్ళీ వెళ్తుంది. నెక్స్ట్ పూర్, ఈజ్ పూర్ చెక్డ్, నో. నెక్స్ట్ ఈజ్ ఓకే చెక్డ్, ఈజ్ గుడ్ చెక్డ్, నో. ఈజ్ వెరీ గుడ్ చెక్డ్, ఎస్. ఎస్ అనగా లోపలికి చేంజ్ చేస్తావు నువ్వు, అవుట్పుట్ డాట్, హూ ఇస్ అవుట్పుట్, పి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇది. సో రెండు కన్ఫ్యూజ్ అవుతాయి సార్ అంటే ఓపీ అని పెట్టండి. సో వాట్ ఐ కెన్ సే నౌ, ఓపీ డాట్ ఇన్నర్ టెక్స్ట్, ఓపీకి ఇన్నర్ టెక్స్ట్ ఇవ్వు, ఓపీకి ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ ఇవ్వు. ఓపీ డాట్ ఇన్నర్ టెక్స్ట్ యూ సెలెక్టెడ్, ఇది తెలుసు కదా, డాలర్ ఇవన్నీ గుర్తున్నాయి కదా. ఓకే, సో డాలర్ రేట్ డాట్ వాల్యూ. వాట్ ఇస్ రేట్ డాట్ వాల్యూ, రేట్ ఎవరు అక్కడ, ఏ రేట్, వెరీ గుడ్ రేట్ బటనా, రేట్ ఈస్ ద రేడియో బటనా, రేట్ ఈస్ ద రేడియో బటన్. ఏమొచ్చింది నాకు అక్కడ, రేట్ డాట్ వాల్యూ. ఆ రేట్ కి వాల్యూ ఏముంది ఇక్కడ, ఆ రేట్ కి వాల్యూ ఏముంది, వెరీ గుడ్ ఉంది కదా. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు,
మళ్ళీ ఒకసారి చెప్తాను. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెలెక్టెడ్ గుడ్. ఓకే, సో గుడ్ సెలెక్ట్ చేశాను నేను, ఫైన్. సో లెట్ రేట్స్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ రేట్. రేట్ అనగానే ఎవరు వెళ్తారు నాకు? వీడెళ్తాడు, 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 వీడెళ్తాడు. ఇంకా అన్ని రేట్లే కదా. ఎందుకు సార్ అన్ని గణం వెళ్తున్నాయి అంటే అదేంటి ఆప్షన్, గెట్ ఎలిమెంట్స్ బై నేమ్. గెట్ ఎలిమెంట్స్ బై నేమ్. క్లారిటీ వచ్చిందా? ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే. సో తర్వాత ఓకే, బ్యాక్ టిక్, బ్యాక్ టిక్, బ్యాక్ టిక్స్, బ్యాక్ టిక్, అది గుర్తుంది కదా. నేను మళ్ళీ అన్ని చెప్పట్లేదు అందుకని. సో రేట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు రేట్స్ అనేది ఏంటిది? మల్టిపుల్ ఎలిమెంట్స్. రేట్స్ డాట్ ఫర్ ఈచ్ రేట్. సో ఫర్ ఈచ్ రేట్ అనేది ఏంటి? రేట్స్ లోని ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకో. రేట్స్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? వెరీ పూర్. రేట్స్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? వెరీ పూర్. సో ఐడిగా తీసుకుంటావా లేకపోతే వాల్యూగా తీసుకుంటావా అనేది అది ఇంటర్నల్ గా జరిగేది, రైట్. సో రేట్స్ డాట్ ఫర్ ఈచ్ రేట్. ఫస్ట్ రేట్ ఏమొస్తుంది నా చేతిలోకి? వెరీ పూర్ వచ్చింది. ఓకే, వెరీ పూర్. ఈజ్ వెరీ పూర్ చెక్డ్? ఈజ్ వెరీ పూర్ చెక్డ్? నో. నో అంటే ఇఫ్ లోపలికి రా. ఎస్. నెక్స్ట్ రౌండ్, నెక్స్ట్ రౌండ్, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళింది. నెక్స్ట్ రౌండ్ లో ఏముంది? పూర్ ఉంది. పూర్ ఈజ్ చెక్డ్? కాదు. ఓకే ఈజ్ చెక్డ్? నెక్స్ట్ వెరీ గుడ్ ఈజ్ చెక్డ్? సారీ, గుడ్ ఈజ్ చెక్డ్? ఎస్. ఎస్ అనగానే ఏమొస్తుంది? యూ సెలెక్టెడ్ రేట్ డాట్ వాల్యూ. వాల్యూ ఏముంది? గుడ్ ఉంది. అర్థమైందమ్మా లాజిక్? గుడ్ అనేది మీరు అక్కడ ఈ HTML లో ఇచ్చిన వాల్యూ కాదు అది. ఓకే, ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్ అంటే చూడండి, GOOD అంట. ఓకే, సో నేను HTML లో ఇచ్చిన వాల్యూ ఏంటమ్మా? స్మాల్ అంటే క్యాపిటలైజ్డ్ GOOD ఉండి G క్యాపిటల్ రాదు. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు నేను గుడ్ సెలెక్ట్ చేస్తాను, సబ్మిట్ కొట్టాను. ఏమొచ్చింది నాకు? వాల్యూ వచ్చిందా లేదా HTML లో ఉన్న ఎలిమెంట్ వచ్చిందా? వాల్యూ వస్తుంది. ఇంకా నువ్వు ఇక్కడ ఏమన్నావు? యూ సెడ్ రేట్ డాట్ వాల్యూ. యూ పిక్ మీ ద వాల్యూ. యూ పిక్ మీ ద వాల్యూ. వాల్యూని పిక్ చేద్దాము. అర్థమైనా? am I clear with my points? Yes or no? So this is all about the form events. Form events. So as I've told you, I will be giving a small task. So a task enti sir ante, now I will run this. I'll give the code later. So but first I want you to try. Okay. ఏం లేదు, చాలా సింపుల్ టాస్క్. సింపుల్ అంటే సింపుల్. ఓకే, ఇక్కడ ఇట్లా నేను పేజ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పండి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటా ఎలిమెంట్స్? కౌంటర్ ఎలిమెంట్స్, టెక్స్ట్, 3 బటన్స్. 3 బటన్స్. ఇదేంటి? డిక్రీజ్ మీదకు పోగానే ఏమవుతుంది? మౌజ్ ఓవర్, తెలుసు కదా. ఓకే, మౌజ్ ఓవర్. ఇదేంటి? ఒక పారాగ్రాఫ్. ఎస్. ఇప్పుడు నేను ఇంక్రీజ్ అనగానే ఏమవుతుంది? 1. 1కి కలర్ కనిపెట్టండి. కలర్ ఏముంది? ఇంక్రీజ్, 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 డిక్రీజ్, 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 డిక్రీజ్. పోతుందా? ఓకే, రీసెట్. మళ్ళీ 0కి వచ్చారు. I want you to build this small page, very small page. ఏం చేయాలి ఇప్పుడు? ఇది దిస్ ఇస్ ఒక రియల్ టైమ్ అప్లికేషన్ గా నేను మాట్లాడితే దీన్ని వీ క్యాన్ గో ఫర్ యువర్ స్విగ్గీ ఆర్డర్, జొమాటో ఆర్డర్. మీరు క్లిక్ చేయగానే ఏమవుతుంది? క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది కదా, అంతేనా? ఇది సేమ్ అదే కదా. 1 2 అఫ్ కోర్స్ అక్కడ మైనస్లోకి పోదు, కానీ మనం మైనస్లో కూడా చేస్తాం. అర్థమైందా? మళ్ళీ రీసెట్ అనగానే 0కి వచ్చేస్తుంది. ఇట్స్ ఎ సింపుల్ మాడ్యూల్. దాంట్లో ఒక మాడ్యూల్ని తయారు చేయండి బై యూజింగ్ జావా స్క్రిప్ట్,
HTML, CSS. So that is going to be your task. So at the end of the day, ఈరోజు పడుకునే ముందు I will give the code. Code is ready. ఇక్కడ ఇది వచ్చిందంటే కోడ్ రెడీ ఉన్నట్టు. సో ట్రై చేయండి. సో ట్రై ఇట్. సో ఇఫ్ యూ గెటింగ్ ఇట్ ఓకే, మీ స్టైల్లో. నా స్టైల్లో కోడ్ రెడీగా ఉంది, నేను పంపించేస్తాను. ఎస్, ఓన్లీ వన్ థింగ్ హియర్ ఈస్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్. ఇది ఒకటి చెప్తాను. సో ఈ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఏంటి అంటే బూట్ స్ట్రాప్ అనమాట. సో విచ్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. ఓకే, రేపు కొన్ని ఇట్లానే యాప్స్ చేద్దాం, రేపు యాప్స్ చేద్దాం. సాటర్డే ఎట్లన్నా మీరు రారు కదా, సో కాబట్టి మండే విల్ స్టార్ట్ బూట్ స్ట్రాప్. Right? Okay. Right. Okay. Right. So do that. I'll share the screenshot. You do that.